రికార్డ్ స్టార్టెడ్. సో సో ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రియా ధాతువు వచ్చింది కదా. ఇప్పుడు అంటే ఆత్మ అనే పద్ధతి చూసుకుందాం ఇప్పుడు. ఓకే, పరస్మై పద అయిపోయింది, అందులో నిష్ణాతులు అయిపోయినారు వేరు. ఓకే, సో ఇప్పుడు చెప్తారు, ఎవరు చెప్తారు? నేను చెప్తా. చెప్పండి. తా ఆతాం జ. ఆతాం ఝ. రాసుకోండి అమ్మా, ఎవరెవరు? అదే విజయదుర్గ గారు. తర్వాత రాసుకుంటున్నానండి. తస్ హాస్. ఓకే, హాస్. హాస్. ఆథాం ఆథాం ధ్వం. ధ్వం. ఓకే, నెక్స్ట్. ఇట్ వహి మహింగ్. మహింగ్. గంకారం చెప్పకూడదు. ఎందుకు చెప్పొద్దు? ఉంది కదా, ఉన్నది చెప్పొద్దు ఎందుకు? చెప్పాలి. పూర్తిగా ఉందామా? పూర్తిగా ఉందంటే అర్థం కాలేదు నాకు. మహింగ్ ఇంకా అనలేదు, మహింగా అనలేదు. అసలు ఆ పేరే ఆ ప్రత్యయాలకు పేరే దాన్ని బట్టి వచ్చింది. తింగ్ ప్రత్యయాలని పేరే అసలు పేరే వచ్చింది. పేరు లేకుండా చేసినట్టు అవుతుంది అది చెప్పకపోతే. అవును. అవునులేండి, కరెక్ట్. అమ్మా ఇక్కడ 52 స్క్రీన్ వస్తలేదు నాకు ఎందుకని మళ్ళా. 52 లేదు ఇక్కడ, ఇంతే స్క్రీన్. ఇంతే ఇది ఇంతే స్క్రీన్. ఓహో అలాగా. కాబట్టి 52 రాదు మనకి. 52 ఎప్పుడు వస్తుంది? స్క్రీన్ పెద్దగా ఉన్నప్పుడు. ఇది పెద్దగా లేదు, ఇంతే ఇక ఇది సైజే. ఇది కొత్త బోర్డు తీసుకున్నప్పుడు అలా వస్తుందండి అది. ఇదేంటిది, మనము ఫోటో మీద చేస్తున్నాం కదా, ఫోటో మీద చేస్తున్నాం. సో అలా అనమాట. ఇప్పుడు తా ఆతాం ఝ ఎవరు చదువుతున్నారు? చదవండి ఒక్కొక్కరు. తా ఆతాం ఝ. మళ్ళీ చెప్పండి. తా కాదు, తా. తా ఆతాం ఝ. ఝ. థాస్ ఆథాం ధ్వం. మళ్ళీ మహాప్రాణం వచ్చింది. అదే థాస్ ఆథాం ధ్వం. ధ్వా. ఇట్ వహి మహింగ్. ఇక్కడ ధ్వా దకారం కూడా మహాప్రాణం అన్నమాట. ధ్వా ధ్వా ధ్వం. ఓకే, నెక్స్ట్. ఇంకెవరు చెప్తున్నారు? అవునమ్మా, అదే చెప్పనండి. చెప్పండి చెప్పండి. అందరు చెప్పండి వరుసగా. తా ఆతాం ఝ. తాస్ ఆతాం ధ్వం. అమ్మా ఇక్కడ థాస్. థాస్. థాస్ ఆతాం ధ్వం. ధ్వం మహాప్రాణం. ధ్వం. ఇట్ వహి మహింగ్. మహింగ్, ఉత్తమం. ఇక్కడ మీరు ఇది థాసు అని చెప్పకుండా థాస్. ఓకేనా? ఇక్కడ ఒకటే ఫస్ట్దే మీకు పోతుంది అంతే, మిగతాది కరెక్ట్ చెప్తున్నారు. అదే నాకు ఇక్కడ ఈట్ గుర్తొచ్చింది. ఈటింగ్. ఓకే, మనం అన్ని తింటున్నాం కదా ఇప్పుడు. ఇంకెవరైనా చెప్తారా? నేను చెప్తా. చెప్పండి అమ్మా. తా ఆతాం ఝ. థాస్ ఆతాం ధ్వం. ఇట్ వహి మహింగ్. అదేంటి, మన విజయదుర్గ గారు అయిపోయింది. పుష్ప గారు చెప్తారా? చెప్తాను మేడం. తా ఆతాం ఝ. థాస్ ఆతాం ధ్వం. ఇట్ వహి మహింగ్. ఉత్తమం. ఇంకా అనంత్ గారు చెప్తారా? మీట్లో ఉన్నారు. ఓకే, ఝాన్సీ. ఓకే, మూర్తి గారు. చెప్పు. తా ఆతాం ఝ. థాస్ ఆతాం ధ్వం. ఇట్ వహి మహింగ్. మూర్తి గారు. నేను చెప్పేశాను కదా, ఇది ఇప్పుడే వచ్చింది కదా. ఇది కొత్తగా వచ్చింది. మునిగారు చెప్పాను కదా, మునిగారు చెప్పాను చెప్తాను కదా. అవునా? ఓకే ఓకే, మళ్ళీ చెప్తాను. తా ఆతాం ఝ. థాస్ ఆతాం ధ్వం. ఇట్ వహి మహింగ్. ఓకే. మీరు మ్యూట్ లో పెట్టుకొని చెప్పుంటారేమో, మాకు వినిపించలే మరి. అదేలే. అదే ఇందిరా గారు. త ఆతాం ఝ.
థాస్ ఆథాం ద్వం ఇట్ వహి మహింగ్. నాగలక్ష్మి గారు చెప్తారా? మ్యూట్ లో ఉన్నారు మీరు. అమ్మ నేను చెప్తాను. చెప్పండి శోభనాద్రి గారు. త ఆతాం ఝ థాస్ ఆథాం ద్వం ఇట్ వహి మహింగ్. ఓకే, సో ఇప్పుడు అడగొచ్చా? ఏది అడిగితే చెప్తున్నా? అందరిని అడగండి. మీరు పేరు చెప్పిన వాళ్ళే చెప్పాలి. ఓకే, అవునవునవును. అవి కనిపించేలాగానే పెట్టేసి ఇప్పుడు ఒకసారి ఫస్ట్ కనిపించేలాగా తర్వాత తీసేసి, ఓకేనా? మధ్యం పురుష ఏకవచనం పేరు ఏ పేరు చెప్పండి అమ్మా, ఓకే. లేకపోతే రెండు చేస్తారు. మీరే ముని గారు, మీరే ఉన్నారు. థాస్ 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 ఉత్తమం. తర్వాత ఇందిరా గారు మధ్యమ పురుష బహువచనం ధ్వం. ధ్వం. విజయదుర్గ గారు ప్రథమ పురుష బహువచనం బహు ఝ. ఝ. ఝాన్సీ మధ్యమ పురుష కాదు ఉత్తమ పురుష బహువచనం మహింగ్. మూర్తి గారు ఉత్తమ పురుష ఏకవచనం. ఓకే, లేరు. అనంత్ గారు ఉత్తమ పురుష ఏకవచనం ఇట్. ఓకే, ఉత్తమం. ప్రథమ పురుష ద్వివచనం ఎవరు? ఇందిర గారు ఆతాం. ఆతాం. తర్వాత విజయదుర్గ గారు ప్రథమ పురుష ఏకవచనం. స్క్రీన్ మీద దాన్ని మీరు తీసేసి అడగండి. అడుగుదాం. లక్ష్మి గారు మధ్యమ పురుష ద్వివచనం ఆథాం. ఆథాం. ఇప్పుడు తీసేద్దాం, ఓకేనా? ఇప్పుడు అంతా అయిపోయింది కదా, రాసుకున్నారు అందరూ? ఇప్పుడు అందరు పర్ఫెక్ట్ అయిపోయారు. అదే. ఓకే, సో ఇప్పుడు లక్ష్మి గారు మీతోనే స్టార్ట్. ఉత్తమ పురుష బహువచనం వహి మహింగ్. మహింగ్. తర్వాత శోభనాద్రి గారు మధ్యమ పురుష ఏకవచనం థాస్. థాస్. విజయదుర్గ గారు ప్రథమ పురుష ఏకవచనం త. త. ఉత్తమం. తర్వాత ఇందిరా గారు మీరు కనిపిస్తున్నారు నాకు. మధ్యమ పురుష ద్వివచనం ఆథాం. ఆథాం. ఉత్తమం. ముని గారు యాక్చువల్లీ ఓకే చెప్పండి. అడగండి. అదే ఉత్తమ పురుష ద్వివచనం వహి. వాహి. తర్వాత పుష్ప గారు ప్రథమ పురుష ద్వివచనం ఆతాం. ఆతాం. తర్వాత ఝాన్సీ అయిపోయిందని అవును. కాలే కాలే. సో నీది మధ్యమ పురుష బహువచనం మహింగ్. నాకు అదే ధ్వం. వచ్చింది. మధ్యమ పురుష మధ్యమ పురుష ధ్వం. 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 ఉత్తమం. అది అంతే. తర్వాత ప్రథమ పురుష బహువచనం ఎవరు? అనంత్ గారు మీరు చెప్పారా? చెప్పలే. ప్రథమ పురుష బహువచనం మీరు చెప్పండి. మూర్తి గారు చెప్పండి. మూర్తి గారు ఓకే. మూర్తి గారు అవకాశం మూర్తి గారికి వచ్చింది. ఝ. త ఆతాం ఝ థాస్ ఆథాం ధ్వం ఇట్ వహి మహింగ్. ఉత్తమ పురుష ఏకవచనం చెప్పండి ముని గారు. ఉత్తమ పురుష ఏకవచనం ఇట్. ఇట్. ఉత్తమం. సో అన్నీ వచ్చేసినాయి కదా? అన్ని వచ్చినాయమ్మా. ఓకే, సో ఇప్పుడు నేను అడుగుతాను, ఇక అందరూ కలిసి చెప్పండి. ఉత్తమ పురుష బహువచనం ఉత్తమ పురుష బహువచనం మహింగ్. 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 బహువచనం. మధ్యమ పురుష ఏకవచనం థాస్. థాస్. ప్రథమ పురుష ఏకవచనం థా. త. మధ్యమ పురుష ద్వివచనం ఆథాం. ఆథాం. ఉత్తమ పురుష ద్వివచనం వహి. 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 ప్రథమ పురుష ద్వివచనం ఆథాం. ఆథాం. మధ్యమ పురుష బహువచనం ధ్వం. ధ్వం. ప్రథమ పురుష బహువచనం ఝ. 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 ఉత్తమ పురుష ఏకవచనం
తా ఇట్ 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 ఉత్తమం. ఆ. ఆ. సో అతడు. తా తా అతడు ఉమ్. తా 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 అతడితో చిత్త. తర్వాత ఆ, ఆమె. తా ఆమె కూడా తా. తానే ఉత్తమం. తా తా ఓకే వారిద్దరు. వారిద్దరు వారిద్దరా? ఆతాం. ఆదాం. మీరిద్దరు. వీరిద్దరు ఆతాం. ఆతాం ఆత్మాం సరే ఉత్తమం. నువ్వు. నువ్వు తాస్. తాస్ తాస్. ఆ. తర్వాత వారందరూ. జ వారు అందరూ జ జ జానే కరెక్ట్. వారందరు మీరందరూ. వారు వారు అవును. ఎదుటి వాళ్ళు కాదు. మీరందరూ. మీరందరూ. మీరందరు ధ్వం ధ్వం. మీరందరూ మహింగ్ మనమందరం. మనమందరం మహింగ్. మహింగ్ మహింగ్ మహింగ్. మేమందరం అంటే ధ్వం. మేమందరం కూడా మహింగే అది కూడా మహింగ్. మహింగే. అది ఓకే ఉత్తమం. సో అన్ని ఇక్కడ చెప్పేసి మీరు మనము ఇద్దరం అనుకోవాలి. మీరు మనం మీరు మనం. మీరు మనం కాదు మేము మనం. మేము మనము. మేము మనం. అదే ఓకే మేము మనము. ఓకే మేము అంటేనేమో మీరు ఇంక్లూడ్ గారు. నా ఎదురుగా మీరున్నారనుకోండి ముని గారు. సో ఇప్పుడు మీతో నేను చెప్తున్నా ఏమని మేమందరం అంటున్నా అంటే మీరు ఇంక్లూడ్ కాదు. సో ఇప్పుడు మనమందరం అంటే మీరు కూడా ఇంక్లూడ్ అయింది. అవునవునవును. ఓకే. అలా. అంటే ఇప్పుడు మునిగారు చెప్తున్నప్పుడు ఏదో వేమన అన్నట్టు మేమనం వేమనం అన్నట్టు అనిపిస్తుంది. ఓకే. మేము మనం మీరు మీరందరం మేమందరం అట్లా. సో ఇప్పుడు మనకి ప్రత్యయాలు మొత్తం 18 వచ్చేసినాయి కదా. సో దాంట్లో ఇంకొక టెస్ట్. ఓకేనా. ఇప్పుడు తిప్పు ఉంది. ఆ, ఓకే అమ్మా మాకు ఇందులో రానిది ఒకటి ఉంది, అది చెప్పి నేర్పించండి అమ్మా, బాగుంటది. ఏంటది? ఇప్పుడు ఈ తిప్పు ప్రత్యయాలు 18 కాక ఇంకా ఉన్నాయి కదా కొన్ని, అవి ఏంటి శత్రుశాన తాయి కొద్ది నేర్పించండి ఇలాగే. నేర్పిస్తా. ఇప్పుడే కదా, ఇప్పుడు కావాలంటున్నా రేపు అట్లా. ఇప్పుడు ఇంక 20 నిమిషాల్లో అవి కూడా అయిపోతాయి కదా, అందులో కూడా పర్ఫెక్ట్ గా అవుతాం మేము. శత్రుశానచ్లు కూడా చెప్తా అంటున్నారా? ఇప్పుడు అది శత్రుశానచ్లు చెప్పండి. ఇప్పుడు శత్రి ఎక్కడ వస్తది? దేంట్లో వస్తుంది అమ్మా? పరస్మైపదిలో వస్తుంది. పరస్మైపదిలో 11 ఏమేమి అవి? శత్రు ఒకటి, అవి 9, శత్రు ఒకటి, ఇంకొకటి ఉంది శానచ్ కాదు క్వసు క్వసు అదే క్వసు ఇలా క్వసు శత్రి క్వసు. ఇప్పుడు పరస్మైపదిలో అయిపోయింది. ఇప్పుడు ఆత్మనేపదిలో చెప్పండి ఏమవి? శానచ్ శాఖ అండి అంటే కూరగాయలు. శాఖలు గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది కదా. శానచ్ కానచ్ అవునా. అందులో మిగిలింది ఏంటి? ఆనా. ఈ రెండింటిలో మిగిలింది ఏంటి? ఆనా. అంటే అనుబంధ లోపం చేస్తే మిగిలింది ఆనా. ఓకే. సో ఇప్పుడు క్షత్రిలో ఏం మిగిలింది? శత్రువులో అత్తు కదమ్మా మిగిలింది. ఉత్తమం అత్తు. ఇక్కడ క్వసులో అవునండి. అనుభవం ఒకటి పోతుంది ఆనందం. తమిళ్లో మాట్లాడేస్తున్నట్టున్నారు. అదే పోతున్నారు అని చెప్పండి, మాకు ఒక్కొక్క పదం చెప్పండి. అత్తు వస. అవునండి. అదే శత్రు కొత్త లోపల అత్తు మస్తు మిగులుతుంది. శానజ్ కానజ్ లోపల మనం చెప్పొద్దు, మీరే చెప్పండి. ముని గారు చెప్పండి ఏమి ఇత్తు సంజాలు ఉన్నాయి చెప్పండి. షానచ్ లో ఒక్కొక్కటి చెప్పండి. షానచ్ లోపల చకారం ఇత్ సంజ హలంత్యం ద్వారా. ఓకే, హలంత్యం ద్వారా. కానజ్ లో ఇందులో ఇది అయిపోలే. అంటే మునిగారు సానా మిగులుతుంది అంటున్నారు. మునిగారు సానా మిగులుతుంది అదే కదా. నకారం ఎట్లా పోతామో మరి ఇక్కడ
నకారం పోదండి. ఒక నిమిషం చూడండి. ఫస్ట్ లో చివరిగా ఉన్నాయి. మీకు మీరే తెలిసినవి ఉన్నాయండి చెప్పాలి అందులో. ఆన్సర్ మీకు అది. తెలుసు. ఇంకా అందులో మీకు ఏం పోతాయో మీరే చెప్పాలి. ఆయనకి ఆ, తెలుసండి, ఆ. మునిగారు తెలుసు, మీరు చూసి చెప్పండి మునిగారు. సానచ్చు కానచ్చు ఆ, ఆ సకారం తీసుకో. అర్థమైంది. నేను చెప్తామా. అది ఇక్కడే ఉన్నాం. కాదు సకారమేమో సానచ్లో సాకి అలంతం ఆ తోటి, ఆదేశం వస్తుందండి. సకారమేమో లసక్కు తద్దితే తోటి, అది కరెక్ట్. అది మిగిలింది అది ఏంటి? లసక్కు తద్దితే తోటి షాబు అవుతుంది. మిగిలింది ఒక్క ఏంటి? నిమిషం మునిగారు, మీరు నా అన్ని మిగులుతుంది. బానే చెప్తున్నారు కానీ సూత్రాలన్నీ తప్పులు చెప్తున్నారు మీరు. ఆ 5 సూత్రాలన్నీ. సరే సరే పోనీలే. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు మిగిలింది ఏంటి? ఒకటి సానచ్చులు మళ్ళీ ఒకసారి చెప్పరా? చెప్తున్నారు సానచ్చు వినండి. లోపల అందరూ వినండి. ఒక్కసారి మునిగారు చెప్తారు వినండి. ఓకే, సానచ్చు లోపల ఉమ్, చకారము హలంతం తోటి ఇత్సంజ అవుతుంది, వెళ్ళిపోతుంది. ఉమ్, తర్వాత షకారం ఏమో లసక్ తోటి లోపం అవుతుంది, ఉమ్. నా మిగులుతుంది. ఎలా నా మిగులుతుంది? మీరు ఆగండి ఆగండి. నా- మీరు సకారం లక్ష పోతే మీకు సకారం పక్కన ఏం లేవా? అంత ఆ ఉంటది, మరి చెప్పండి, అది ఎలా పోద్ది? అది చెప్పలేదు కదా. ఆన మిగులుతుంది. అది 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 ఎప్పుడైనా ఇత్త సంజలు చేస్తున్నప్పుడు ఎలా తీసుకుంటామో వ్యంజనాలు మాత్రమే, వాటికి అచ్చులను వ్యంజనాలు తీసుకోము మాత్రం. కదా. ఓకే ఓకే ఇంగ్లీష్లో అందుకే ఓకే. మనం ష్ వ్ య ర్ ల్ అలా రాసుకుంటున్నామా, క్ గ అవును అవును అవును. అలా కదా. ఇందులో ఆన మిగులుతుంది. ఇప్పుడు కానచ్చులో ఎవరు చెప్తారు? మీరు చెప్పండి అమ్మా, విజయదుర్గ గారు. నాకు రావండి. ఓకే ఓకే సరే. సరే చెప్పండి. ఇంకెవరు చెప్తారు? నేను నేను చెప్తా మేడం. చెప్తాను. పుష్ప గారు చెప్పండి. హలంత్యంతో చకారం పోతుంది. ఆ, లషక్ తద్దితే సూత్రం ద్వారా ఆ, ప్రథమంలో ఉన్న క క. పోతుంది. ఉమ్. పోయి ఆ ఉండి నేను పక్కనున్న నాతో కలుపుకుంటే ఆన ఉంటుంది. సూపర్. మీకేమైనా ఇబ్బంది అయిందా ఎన్ని రోజులకు వస్తే కూడా? అవలేదండి. అదే మన ఋషుల యొక్క మహత్వం అన్నమాట అది. కాదు మేడం, మీరు చెప్పడంలో ఉన్న మహత్యం, లేదు అదనమాట. వాళ్ళు చెప్పడంలో మహత్ ఎటు ఉంది, ఉమ్. మీది ఇది కూడా. సో ఇప్పుడు క్వసు ఉంది. క్వసు చెప్పండి మన అనంత్ గారు. పశువులో ఆ, కకారము లషక్క తదితేతో ఆ, కకారం పోతుంది. కకారం పోతే ఇచ్చింది. కకారం పోతుంది. ఉమ్, తర్వాత ఉమ్, ఈ సూలో ఉన్న ఊ వచ్చి ఉపదేశే అజనునాసిక ఇత్ ద్వారా పోతుంది. ఉమ్, అప్పుడు వస్ మిగులుతుంది. వస్ మిగులుతుంది. ఓకే అండి, ఉత్తమం. ఝాన్సీ చెప్తావా ఇది? క్షత్రి అమ్మా ఉకారం ఉచ్చారణార్థం తోటి పోదా. అక్కడ ఇంకా ఏముంది ఉకారం పైన? అది పైన ఉపదేశ అనునాసికం అజనునాసిక. కనబడలేదా? పోనీ మీరు మునిగారు, మీరు చెప్పినట్టు ఉకారం ఉచ్చారణ అర్థం అనుకున్నాం. మరి ఈ అనునాసిక ఏది తీస్తుంది చెప్పండి అప్పుడు. ఉపదేశ అజనునాసిక దేన్ని అర్ధచంద్రాకారం. తీస్తుంది? అర్ధచంద్రాకారం పైన కనపడుతుంది కదా. అది దేన్ని లోపం చేస్తే చెప్పండి. మీరు చెప్తే మేము ఇది పెట్టేస్తాం మళ్ళీ. మీరు చెప్పండి. ఓకే రైట్. అనునాసికం దేనికి వచ్చింది? అచ్చుకొచ్చింది. ఏ అచ్చుకి? ఉకారానికి. ఉకారానికి వచ్చింది. ఓకే. కాబట్టి ఇది మొత్తం కలిపి పోయింది. మీరు ఈ అనునాసికం ఒకటే పట్టుకుంటే దేనికి వస్తుంది? అది స్వరాలకే రావాలి కదా అనునాసికం, లేకపోతే హల్లులకి రావాలి. హల్లులేవి? పంచమాక్షరాలు. పంచమాక్షరాలు వర్గాల్లోని అనునాసిక సౌండ్ వస్తుంది కానీ అనునాసిక గుర్తుని పెట్టాము అవి కదా. అవును, హల్లులకి. అదే. అమ్మా ఇక్కడ ముందర క్వా ఉన్నది, అది దేంతో పోతాం మళ్ళా? చెప్పండి, మీరే చెప్పండి. కకారం కకారం ఇక్కడ దేంట్లో? ఇక్కడ చెప్పిందేనండి. ఇక్కడ మన లక్ష్మి గారు చెప్పారు కదా, ఇక్కడ కానచ్చులో అదే అక్కడ కూడా మీరు చెప్పిందే, లేకపోతే మీరు చెప్పిందే తీసుకోండి. ఇక్కడ మీరు సానచ్చులో చెప్పిందే అక్కడ తీసుకోండి. కానచ్చులో ఏం చెప్పారు మీరు? షకార్ సకారానికి ఏం చెప్పారు? లసక్ తద్దితే తోటి పోతుంది. ఓకే, అంటే ఇందులో కూడా కా ఉండేది కాబట్టి, ఇట్లా కా ఉండేది కాబట్టి. అంతే. ఇక్కడ వెరీ లా, గుడ్, వెరీ గుడ్. లషక్కు అంటే ఏంటి? లా. తర్వాత షా, షా క్వా కా. కు. కు అంటే అంటే కాదు. కవర్గం. కవర్గము. అమ్మ శత్రువుల, అలాగే శత్రువుల. శత్రువులు చెప్పండి, మీరే చెప్పండి. మీరే చెప్పండి. శత్రువు లోపల
ఉమ్. మన ఒక నిమిషం ఆగండి, దానికి ఇంకోటి పెడతాను, ఒక నిమిషం ఆగండి. క్షత్రి. పైన చంద్రాకారం పెడతారు. చెప్పండి. సూపర్. మీ కన్వీనియంట్ కోసం పెడుతున్నారు. కాదు, అది కరెక్ట్, అదే కరెక్ట్ అన్నమాట. ఇప్పుడు మీకు రూపం వచ్చింది అంతే, మీరు చెప్పాను. అంతే. అరటిపండు చక్కగా ఒలిచిపెట్టి ఇస్తున్నారు మీకు అమ్మగారు. చెప్పండి చెప్పండి. నాకు ఒక్కరికే కదా, అందరికి ఇస్తున్నారు, అది గుర్తుపెట్టుకోని. మీకోసమే ఇప్పుడు అర్ధచంద్రాకారం రాసింది, మీకోసమే అది. అవునవును, సత్యం. అంతే అంతే. అది వారు చెప్పకన్నా మొదలు నేను చెప్పిన కదా, అంటే నాకు వచ్చినట్టే కదా. సరే చెప్పండి చెప్పండి. ఓకే. దీన్ని ఏమంటారు, ఇది అర్జునుడాస్కైత్. ఉపదేశ అర్జునుడాస్కైత్. దాని ద్వారా ఏం పోతుందో చెప్పండి. ఉకారం పోతుంది. ఉకారమా? చెప్పలేదా ఇంకా? శత్రు. దాంట్లో ఏం పోతుందో చెప్పండి. ఆయన చెప్తారు, ఉండండి, ఆయన చెప్తారు. మీకు అచ్చులన్నీ చూసుకుని ఏ అచ్చు ఉందో చెప్పండి. మీకు అచ్చులన్నీ ఉన్నాయి కదా, మీకు ఏ అచ్చు ఉందో చెప్పండి. క్లూ ఇచ్చేసారు కానీ ఊ కదా, శత్రి శత్రి. అప్పుడు ఏంటి? రికారం రికారం. అది శత్రి శత్రి వెళ్ళిపోయింది. తర్వాత శానం లసకతో వెళ్ళిపోయింది. కింద రూపం ఉంది చెప్పండి, కింద రాశారు. అయ్యో చెప్పకండి, చెప్పమనండి, ఆలోచించనివ్వండి. మీ గురించే రాశారు. ఇంకా మిగిలింది ఏంటండి అందులో? క్షత్రిలో అకారం. ఇంకా పక్కనే మిగిలింది, పక్క దాంట్లో. సో ఇప్పుడు ఏమైంది? అత్తే. ఉత్తమం. ఇప్పుడు అది మునిగారు షకారం ఏమో లసక్క తద్దితే ద్వారా పోతుంది, రికారమేమో దేని ద్వారా పోతుంది? ఉపదేశ అజనునాసిక ఇత్. అచ్చు ఎలా ఉంటదంటే అనునాసికంతో ఉంటది. అనునాసికం అని దేన్ని అంటాము? చంద్రబింబంని. ఓకే అమ్మా, నేను మునిగారిని ఒక ప్రశ్న అడుగుతాను, అడగండి. అత్తు ఇప్పుడు శత్రు తర్వాత కొసు నేర్చుకున్నాం కదా, దేనికి నేర్చుకున్నాం అండి ఈ రెండు ప్రత్యయాలు మునిగారు? క్షత్రి కొసునా? ఇది పరస్మయ పది లోపల 9 ప్రత్యయాలు కాక 2 ఎక్స్ట్రా కలుస్తాయి ఇవి. డిస్టింక్షన్. తర్వాత ఇవి శానచ్చు కానచ్చు ఎందుకు నేర్చుకున్నాం చెప్పండి. ఆత్మనేపది లోపల 9 ప్రత్యయాలు కాకుండా ఎక్స్ట్రా వస్తున్నాయి. అప్పుడు ఎన్ని అవుతాయి మొత్తం? ఎన్ని అవుతాయి? 11, ఇది 11, అది 11, ఇది 11. వీటిని ఏమంటారు? ఈ రెండు ప్రత్యయాలను సపరేట్ గా ఏమంటారు? ఈ 11ని, ఈ 11కి ఒక పేరుంది, 9కి ఒక పేరుంది. 9కి ఏమో తింగులు అంటారు, తింగు ప్రత్యయాలు. ఈ 11 వచ్చినప్పుడు ఏమనాలి? సిపు ప్రత్యయాల. ఇప్పుడు 9 వచ్చినప్పుడు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో కనుక్కోవాలి ఫస్ట్, అవునా? సో అది ఆత్మనేపది ప్రత్యయం అని 9లో, తర్వాత 19లో పరస్మైపది ప్రత్యయాలని కదా. 9 తింగు ప్రత్యయాలు, 9 పరస్మైపది, 9 ఆత్మనేపది 18. అవి రెండు కూడా తింగు ప్రత్యయాలు. సో ఇప్పుడు ఏమని అంటాము చెప్పండి. కృదంత ప్రత్యయాలు ఇవి. ఆత్మనేపది ప్రత్యయాలు, పరస్మైపది ప్రత్యయాలు. అట్ల పేరుతోటి తింగు లేకుండా జస్ట్ ఆత్మనేపది ప్రత్యయాలు అంటే ఏం చెప్తారు? 11. ఓహో, అట్లాగా. అమ్మా, ఇది ఆత్మనేపది విభక్తి ప్రత్యయాలు అనొచ్చు కదా? అనొచ్చు. అది కూడా అంతే, అది కూడా అసలు మొత్తం 11 కూడా విభక్తి ప్రత్యయాలే కదా, ఈ రెండు స్పెషల్ గా ఏం కాదు కదా. అన్ని కూడా విభక్తి ప్రత్యయాలు అంటే ఏంటి? తింగ్ ప్రత్యయాలు, సుప్పు ప్రత్యయాలు, అవునా? అవునండి. తింగ్, సుప్పు, ఇంకోటేంటిది? ప్రాగ్దిశ. ఈ మూడింటిని ఏమన్నాము? విభక్తి ప్రత్యయాలు అన్నాము, అవునా? ఓకే. తింగు, సుప, సుప్ అంటే సు అవు జస్ అవన్నమాట. అమ్మౌట్ సస్ అదే విభక్తి. సుప్పు తర్వాత ప్రాగ్దిశ. సో ప్రాగ్దిశ ప్రత్యయం. సో వీటిని విభక్తి ప్రత్యయాలు అంటాం. ప్రాగ్దిశ అంటే
ప్రాగ్దిశ అంటే అదొక దిశల పెద్ద గురించి చెప్పేదా? చాప్టర్. అది ఇంకొకటి ఉంది వేరేది. సో చెప్తాను తర్వాత. ఆల్రెడీ చెప్పుకున్నాము. ఏందది దిశలు అని కాకుండా ఇంకొకటి ఏంటిది అది? ఇప్పుడు తచ్చీల అని చెప్పేసి అట్లా ఉన్నాయి కదా ప్రత్యయాలు. అవునా? కొన్ని ప్రత్యయాలు ఉన్నాయి. సో ఆ ప్రత్యయాలు ఏం చేస్తాయంటే ఈ విభక్తి యొక్క రూపాన్ని ఇస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు పంచమి విభక్తి, తృతీయ విభక్తి అట్లా ఉన్నాయి కదా. ఉమ్. సో దానికి వేరే ప్రత్యయాలు విభక్తి అంటే ఇప్పుడు మనకి తింగులే కాకుండా సుప్పులే కాకుండా ఇంకా వేరే ప్రత్యయాల ద్వారా కూడా మనకి విభక్తి రూపాలు విభక్తి అర్థాలు ఇస్తాయి. ఓకే. ఉమ్. అమ్మా ఇప్పుడు తింగులు చెప్పించారుగా, అలాగే సుప్పులు కూడా చెప్పిండి అమ్మా. సుబ్బులు చెప్తే అయిపోతుంది. అయిపోతుంది. 21 ప్రత్యయాలు అయిపోతాయి. అయిపోతుంది. ఆగండి అంత వద్దు. యా, సో అది టైం పడుతుంది. మేడం క్వస్ చెప్పలేదు కదా. ఆ? క్వశ్చన్ నేను చెప్పేశానండి. ఫస్ట్ చెప్తారు. లషక్క చదివితే ఉపదేశ అజననాస్కి ఇత్ ఈ రెండు అయితే వస్తు మిగులుతుంది అంతే. అంతే. సో ఇప్పుడు క్వా ఉంది కదా, వారికి అట్లా చెప్తే అట్లా అర్థమవుతుంది. వారు ఫస్ట్ చెప్తున్నారు అచ్చా, అలాగా? ఓకే. క్వసు. ఇప్పుడు ఈ కకారం అనేది ఇత్ సంజ అంటే ఏంటంటే ఇత్ అనే ఏదానికైతే పేరు పెడతారో దాన్ని తీసేయాలి. ఓకే, లోపం చేయాలి. లోపం చేయాలి. సో ఇప్పుడు అదేంటిది? దానికి ఒక సూత్రం ఉంది. లా షా కు అన్నమాట. లా షా కు. ఈ మూడింటిలో 3 అంటే 3 కనిపిస్తున్నాయి కానీ ఉన్నవి 7. 7. ఓకే. సో ఇప్పుడు లా అనేది ఒకటి, షా అనేది ఒకటి, కు అంటే కవర్గం అంతా అన్నమాట. కవర్గం అంటే ఏమేమి వస్తాయి చెప్పండి? ఆ వర్గం మొత్తం వస్తాయి. ఐదు అక్షరాలు. 5 అవి అన్నమాట. అవి 5. ఓకేనమ్మా. సో అవి ఎక్కడ ఉండాలి? అది కాదు కవిత, ఆదిలో ఉండాలి. ప్రత్యయానికి ఆది. కవిత గారు ఏమంటున్నారంటే కాకా గాగా న్యా అంటున్నారు. అంటే 2 లైన్లకి వెళ్ళిపోయారు ఆవిడ. నా అన్నాసి ఆవిడ న్యా అంటున్నారు. న్యా అంటే చాచా జజ్జాన నాలో ఉంటుంది, అది అది వస్తుంది. అవును. సో అదనమాట. ఓకేనమ్మా. సో ఇప్పుడు 7 అక్షరాలు అనమాట. 7 అక్షరాలు ఎక్కడ ఉండాలి? ప్రత్యయాలలో మొదటిగా ఉండాలి. అప్పుడు దాన్ని లోపం చేయాలి. అదొక సూత్రం. ఓకే. రెండవ సూత్రం ఏంటిది చెప్పండి మన అనంత్ గారు? రెండవ సూత్రం అజనునాసికి ఇత్. ఏంటి? అచ్చు. ఇప్పుడు అచ్చు ఇది ఫస్ట్ దీన్ని రాస్తే దీన్ని ఏమంటాం? జస్ట్ అచ్చు అంటాం. అవునా? రెండవది ఏంటిది? అనునాసిక అచ్చు. ఓకే. అనునాసిక అచ్చులు మనకి ఎక్కడ కూడా కనిపించవు, సంస్కృతంలో తప్ప, అష్టాధ్యాయులో తప్ప. ఓకే, అర్థమైందా? సంస్కృతంలో తప్ప ఇంకెక్కడ కనిపించవు అనమాట. ఓకే. అష్టాధ్యాయన్న సంస్కృతం అన్న ఒకటే. ఇక అలాంటిది కనిపిస్తుంది. ఇలా అచ్చులన్నీ కూడా ఇట్లా అనునాసికంతోనే వస్తాయి అన్నమాట. ఓకే. సో వాటిని ఏమన్నారు? ఇత్ అన్నారు. ఇత్ అనగానే దానికి ఏం చేయాలి? లోపం. సో కాబట్టి ఇప్పుడు అనునాసిక అచ్చు ఇక్కడ ఏముంది? ఏంటది? అన్నమాట. ఇది మొత్తం లోపం అయిపోతుంది. అంటే ఇది మళ్ళీ మిగిలింది అక్కడ. మిగిలింది. అదే అర్థమైందమ్మా? అర్థమైందండి. ఉపదేశములో చెప్పినటువంటి అంటే ఉపదేశాలు ఏవి మరి అని అంటే చెప్తారు ఎవరైనా? 5 అష్టాధ్యాయి, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 2 సూత్రాలు ఎందులో వస్తాయి? ఇది అష్టాధ్యాయులో వస్తుంది. ఓకేనా? అంతే. ఇప్పుడు మనం చెప్పుకునేదంతా కూడా అష్టాధ్యాయులో వస్తుంది. ఇప్పుడు మనం అన్ని ధాతువుల రూపసిద్ధి చేస్తున్నాం. అది ఎక్కడ వస్తుంది? ధాతుపాఠంలో వస్తుంది. ఈ ధాతుపాఠానికి ఆధారం ఏమైంది? మళ్ళీ అష్టాధ్యాయ సూత్రాలు. ధాతువులో తీసుకున్నాము, ఆ ధాతువుకి మళ్ళా సూత్రాల ద్వారానే రూపసిద్ధి చేస్తున్నాం. అంటే ఏంటి? ధాతుపాఠంలో ధాతువులు ఉంటాయి. ఆ ధాతువులకి రూపసిద్ధి కావాలంటే ఎవరు కావాలి? అష్టాధ్యాయి కావాలి. అర్థమైందా? సో మళ్ళీ వీటిల్లో కూడా లింగాలు కూడా కావాలి. ఎప్పుడు కావాలి? లింగాలు ఎప్పుడు అవసరం వస్తుంది మనకి? రామ, కృష్ణ, లత, శబ్దాలు. లింగాలంటే త్రిపురుష లింగాల అది వేరు ఉంటుందా? స్త్రీలింగము, నపుంసలింగం. అంతే. అవే
అంతేనా? సో ఇప్పుడు ఘనపాఠం అన్నాం. ఘనపాఠం అంటే ఏంటిది? ఇప్పుడు అంతర్గణాలు ఉన్నాయి, అవునా? అంతర్గణాలు ఉన్నాయి, వాటి గురించి చెప్పేదే ఘనపాఠం. ఓకే, అంతర్గణాలు ఏంటిది? బాహ్య భ్వాదిగణానికి గణాలు కూడా ఉన్నాయా? భ్వాదిగణానికి అంతర్గణం ఏంటి చెప్తారు ఎవరైనా? మనం 2 నేర్చుకున్నాం. తుదాదిగణానికి అంతర్గణం ఒకటి చెప్పుకున్నాం. చెప్పండి ఏంటో. సుధాదిభ్యాస. అంతర్గణం. అంతర్గణం. ఇందిరా గారు చెప్పండి. అదే గుర్తు రావట్లేదు. ఒక్క చెప్పండి కవిత, నేను కూడా వింటాను. చూసుకొని చెప్తారు, చెప్పండి మెల్లిగా ఏదైనా సరే. కవి గారు నేను ఏం చెప్పాలి చెప్పండి. అనంత్ గారు, ఆ, మీరు వినడానికి లేదు, మీరు లోపల హృదయాంగనం చేసుకోవాలి, మేము వింటాం. మరి ఏంటది? వాదిగణంలో అంతర్గణాలు ఏంటి అది ప్రశ్న. ఓ వెరీ గుడ్. అలాగే తుదాది గణంలో అంతర్గణాలు ఏంటి ప్రశ్న. ఓకే. సుధాది గణంలో మొన్ననే చెప్పారు మీరు, అస్సలు మర్చిపోయాను. అది ఆన్సర్ కాదుగా. అదే పాస్ చేస్తున్నారండి. అవి పాస్ అంతర్గణాలంటే చా ఎక్ లింగు లకారం అవా? కాదు. అంతర్గణాలంటే రాసుకోండి. రాసుకుంటున్నారా? చెప్పండి. తుదాది గణానికి అంటే అంతర్గణము అణ్యాది. ఇక్కడ రాస్తాను. ఏంటది? మీరు నేను ఒక్కటే చెప్పాను. కుటాది గణం అని చెప్పుకున్నాం మనం, అవునా? తుదాది గణంలో వచ్చింది కుటాది చెప్పుకున్నాం. ఇది కుటాది గణం ఒకటి, కుటాది అన్నమాట. సో కుటాది గణము కాణ్యాది, తర్వాత కాణ్యాది, తర్వాత కిరాది. ఇది తాన్యాధ్యయన గురకం. ఇది ఇవన్నీ 3 అంతర్గణాలు. ఈ అంతర్గణాలు ఎన్ని ఉన్నాయి అనేది కూడా చెప్తారేమో కదా. అదే చెప్తున్నా. కుటాది గణంలో ఎన్ని ఉన్నాయి రాసుకోండి. ధాతువులు 46. సారీ, కుటాది గణంలో 46 ధాతువులు. ఓకే, ఇది తుదాది గణం అంతర్గణం అండి. అవునండి, తుదాది గణంకి అంతర్గణం ఇది. ఓకేనా? కాణ్యాది గణానికి ఒకటే ధాతువు ఉంది. ఓకే, ఒకటే ఈజీ. కిరాది గణం 5 ధాతువులు. అంటే ఈ 2 గణాలు నేర్చుకోవచ్చు వెంటనే. సో 2 గణాలంటే ఏంటి? మనకి ఇప్పుడు ఒక ధాతువు ఉంది కదా, ఇప్పుడు తుదాది గణం ఒకటి ఉంది కదా, ఈ తుదాదిలోనే వచ్చే ధాతువులే అవి, ఎక్స్ట్రా వేరే ధాతువులు కావు. తుదాది గణంలో ఉన్న ధాతువులు ఏవైతే ఉన్నాయో పలానా చోట నుంచి పలానా చోట వరకు ఈ అంతర్గణం అని చెప్తారు. అది ఆ గణం మొత్తంలో. సో ఇప్పుడు 174 ఉన్నాయి తుదాది గణంలో, అవునా? తుదాది గణంలో మనకి ఇందులో నుంచే డివైడ్ అయినాయి అనమాట. 174 లో నుంచే 46 ఏంటిది? కుటాది గణము. ఓకే, మళ్ళీ 174 లో నుంచి 1 ఏంటిది? కాణ్యాది గణం. మళ్ళీ 174 నుంచి 5 ఏంటిది? కిరాది గణం. అంటే చివరిదేంటిది? కిరాది. కనబడతలేదు ఇది మాకు. ఎందుకు? కిరాది ఇక్కడ ఉంది. ఎందుకు చూపిస్తుంది? బోర్డు ఇక్కడ కనబడుతుంది నాకు. ఇగో ఫీడ్ ఇప్పుడు పైకి అన్నా కిరాదా. ఓకే, డన్. 46 1 5. ఓకేనా? ఓకే, 46 1 5. ఓకే. కాణ్యాది గణంలో ఉన్నటువంటి అదేంటి? లుప్. కాణ్యాది అదొక్కటి రాసుకుంటాం. లుప్ ధాతువు పేరేంటిది? లుప్. అంటే లుప్ నుంచి మొదలవుతుంది అన్నమాట గణం. అమ్మ దాని అర్థం చెప్పరా? అంతే, గణం ఎండ్ కూడా అదే, ఒకటే అన్నమాట. లుప్లు ఛేదనే. రాదే కొంచెం. లుప్లు ఛేదనే అంటే అది బ్రేక్ చేయడం, కట్ చేయడం, ఛేదించడం. మనకి ఇంతకుముందు కూడా ఛేదనే ఒకటి చీ ధాతు వచ్చింది కదమ్మా. అవునండి, ఛేదనే చాలా ఉన్నాయి వాటికి. అవును, చాలా ధాతువులు రాయించారు కూడా మీకు. అదే రాసుకోండి, లుప్లి ఛేదనే రాసుకోండి. కనబడతలేదు నాకు ఇక్కడ.
రెడ్లో అమ్మా, రెడ్ మీరు లుప్ బోర్డు లో తీసుకోవచ్చు కదమ్మా, బోర్డు తీసుకుంటే బాగా కనబడుతుంది. ఓకే. లుప్లు చేదు. ఓకే ఓకే. ఇటు జరుగుతుంది కానీ ఒకసారి జరగదు, జరుగుతలేదు. ఇది జరగదు, అంతే ఉంటది. ఛేదని అంటే ఏంటిది? కట్ చేయడం, బ్రేక్ చేయడము, అవునా? ముక్కలు చేయడం. ఛేదించడం, ముక్కలు చేయడం, అట్లా అన్నమాట. సో దీనికి ఓకే. ఉమ్, దీనికి రూపం సమయం అభూత్ అంటే ఆ, పలగొట్టడం ఎరగొట్టడం కూడా వస్తుందా? అంతే. లుంపతి అలా కాదు రాసుకోండి. మునిగారు, మనం చెప్పకూడదు, మన మునిగారు అలర్ట్ అయిపోతారు ఆ టైంకి. లుంపతి రాసుకోండి. రూపం ఏంటిది? ఇది- లుంపతి. కవిత అయిపోయింది, అయిపోయింది. ఓకే అమ్మా. లింపతియా? లుంపతి. లుంపతి. ఓకే. ఇది కూడా సేమ్ అర్థమా? ఆహా, లుంపతి రూపం అది. లట్లకారంలో లుంపతి వస్తుంది, అట్లా వస్తుంది అని చెప్తున్నా. అట్లా ఇప్పుడు లిప్లు కింద అంటే పా కింద లు వస్తుందా? అయితే లుంపతి లుంపతే అన్నమాట. లుంపతి లుంపతే ఉభయపది ధాతువు ఇది. లుంప్లు అన్నారు కదా, లూని మళ్ళీ లు ఆ, అది పా కింద పెట్టారు కదా. అవును. లుప్లు లుప్లు ఛేదనే. ఉమ్. ఓకే అమ్మా, ధన్యవాదములు. లుప్పు చేదనే ఒకసారి మళ్ళీ అది ఏంటో చెప్పరా? ఇది లుప్లు అనేది ధాతువు అమ్మ, ఒక ధాతువు ఇది. తుదాదిగణంలో ఉన్నటువంటి ధాతువు. తుదాదిగణంలో ఏం రావాలి మనకి? అకారం రావాలి, అవునా? ఇప్పుడు ఇప్పుడు లుంపతి ఎట్లా వచ్చింది మరి అని అంటే, ఇంకొకటి వేరేది సూత్రం ఉందన్నమాట. దాని ద్వారా షేముచాదీనం. షేముచాదీనం అంటే ముచాది గణం. ఓకే, సో అది ముచాది గణం నుంచి వచ్చింది. ఈ ముచాది గణం ఎక్కడ వస్తుంది మళ్ళీ అని అంటే, వింటున్నారా? ముచాది గణం ఎక్కడ వస్తుంది? వింటున్నా చెప్పండి. ముచాది గణం దేంట్లో వస్తుంది? ముచ్చు ఇందులోనే. ముచ్చాదిలో ఉంటే వస్తుంది. ఇందులోనే రాసుకోండి. ముచాది గణం ఒకటి. మనం ఇది ముచాది గణం చెప్పారండి మీరు. అది చెప్పినాను, అవును. ముచాది గణం రాసుకోండి. అంటే ఇంతకు ముందు 3 చెప్పారు కదా, ఇంకోటి ఇది. అవునమ్మా, ఇది ముచాది గణం ఒకటి. ఇందులో 4 మొత్తం 8 4. ధాతువులు. 4 అంతర్గణాలు 4 ఉన్నట్టు ఇప్పుడు ఇది అంతేనమ్మా? అవునండి. సుధాది గణానికి. ముచాది గణం ఒకటి చెప్పారు. అంతే, అదే చెప్పినాను, అవును. దాంట్లో ఎన్ని ఉన్నాయి కవిత ధాతువులు? 8. ఓకే ఓకే, సో చాలు ఇక. శేష ఓకే అమ్మా, పాఠం ధన్యవాదములు. శాంతి పాఠం. ధన్యవాదం. ఉమ్. ఓం సర్వే ఇది ఫోటో తీవా ఝాన్సీ? సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీభ్యో నమః. అందరు నమస్తే అమ్మా. ఝాన్సీ తొందరగా తీ, 1 సెకండ్ లో వెళ్ళిపోతుంది ఇది. మునిగారు దొరికిందండి మీరు రాయించింది. షే ముచాదీనాం సూత్రం. ఉమ్, షే అవును. ముచాదీనాం. అంతే, అదే. మునిగారు, చెప్పండి. ఈ ఝాన్సీ సర్వే చెప్తావా? భవంతు అది శాంతి మంత్రం చెప్పారు కదా మీరు, అవును. దాన్ని